హాయ్, గుడ్ ఈవినింగ్ ఆల్. వెల్కమ్ టు శివ ఆల్ అప్డేట్స్. తమ్ముళ్ళు చూసి ఉంటారు. మొబైల్ కొనే ముందు మీరు ఈ వీడియో చూడండి. యెస్, చూడండి. మొబైల్ కొనే ముందు ఫస్ట్ మీరు ఈ యొక్క 8 థింగ్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఒక మంచి మొబైల్ మాత్రం తీసుకుంటారు. అండర్ 20,000లో మీరు ఏదైనా మొబైల్ తీసుకోవాలనుకుంటే, నేను బడ్జెట్ పీపుల్ గురించి మాట్లాడతాను ఎక్కువగా. సో బడ్జెట్‌లో ఒక మొబైల్ తీసుకోవాలనుకుంటే మీరు ఈ 8 పాయింట్స్‌ని గుర్తుపెట్టుకొని తీసుకోండి. మీరు ఒక మంచి మొబైల్ అయితే తీసుకుంటారు. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఫస్ట్ డిసైడ్ కాండి. ఏంటి, 5G మొబైల్ కావాలా, 4G మొబైల్ కావాలా? 5G మొబైల్ అయితే 5G మొబైల్ మీరు తీసుకునే మొబైల్ 5G అనేది సపోర్ట్ చేస్తుందా లేదా అనేది తెలుసుకొని తీసుకోవాలి. ఇప్పటికీ చాలామంది 5G మొబైల్స్ తీసుకున్నారు. కానీ వాళ్ళ ఏరియాలో 5G వర్క్ చేయక సో ఇప్పటికీ 5G వాడట్లేదు వాళ్ళు 5G మొబైల్ తీసుకున్నా కూడా. సో 5G మొబైల్ తీసుకునేటప్పుడు 5G మొబైల్ 5G వర్క్ చేస్తుందా లేదా చూసి తీసుకోవాలి. సెకండ్ థింగ్ ఏంటంటే డిస్‌ప్లే. డిస్‌ప్లే కూడా మనం డిసైడ్ చేసుకోవాలి. కర్వ్డ్ డిస్‌ప్లేనా లేకపోతే ఫ్లాట్ డిస్‌ప్లేనా? ఫ్లాట్ డిస్‌ప్లే అనేది బడ్జెట్ పీపుల్‌కి బెటర్ ఉంటదన్న ఉద్దేశ్యం. లేకపోతే కర్వ్డ్ డిస్‌ప్లే అయిందనుకో డ్యామేజ్ అయితే మీరు చాలా డ్యామేజ్ అవుతారు. ఓకే. సో ఫ్లాట్ డిస్‌ప్లే బెటర్. అది కూడా అమోలెడ్ డిస్‌ప్లే. ఎల్‌సీడీ డిస్‌ప్లే అనేది కొంచెం ఓల్డ్ అయిపోయింది. అమోలెడ్ డిస్‌ప్లే అయితే పీఓఎల్ఈడీ డిస్‌ప్లే అయితే బెటర్ ఉంటాయి మీకు. దాంట్లో మీరు తీసుకోే మొబైల్‌లో ఉందా లేదో చూసుకోవాలి. కెమెరాస్ అనేది ఆ మొబైల్‌కి సంబంధించి కొంచెం రివ్యూ చూసి తీసుకుంటే బెటర్ ఉంటది. అండ్ బ్యాటరీ విషయానికొస్తే మినిమమ్ 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండాలి. 6000 ఉంటే ఇంకా బెటర్ ఉంటది ఆప్షన్. అండ్ ప్రాసెసర్ విషయంలో కూడా చూస్తే మీడియాటెక్ అయినా కావచ్చు, క్వాల్కమ్ అయినా ఏదైనా కావచ్చు. కాకపోతే 2 గిగాహెర్ట్జ్ స్పీడ్స్ కంటే ఎక్కువ ఉన్నది తీసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు యూజర్ ఎక్స్‌పీరియన్స్ చాలా స్మూత్ ఉంటది. అక్కడ రిఫ్రెష్ రేట్ కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ అవుతది. 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ కంటే ఎక్కువ ఉన్నది తీసుకుంటే బెటర్. తక్కువనే తీసుకోకండి నవేడేస్ మాత్రం. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చూసుకోండి. న్యూ లుక్స్‌లో ట్రెండింగ్‌గా ఉండే విధంగా చూసుకోండి. అండ్ ర్యామ్, రోమ్ 6 జీబీ మినిమమ్ ఉండాలి. ఫోన్‌కైతే ఖచ్చితంగా మెయింటైన్ చేయాలంటే స్మూత్‌గా. అండ్ 128 జీబీ రోమ్ ఉండొచ్చు. సో ఆ తర్వాత మీ ఇష్టం 256 ఆర్ 512. సో అది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఆండ్రాయిడ్ వర్షన్ ఏంటి, ఓల్డర్ వర్షన్ ఉందా, కొత్త వర్షన్ 13 ఉందా, 14 ఉందా? సో దానికొచ్చే అప్డేట్స్ ఏంటివి, సెక్యూరిటీ ప్యాచెస్ ఏంటి? సో వీటన్నిటిని కొంచెం చూసుకోవాలి. ఎన్ని ఇయర్స్ అప్డేట్స్ ఇస్తున్నారు బ్రాండ్ వాళ్ళు. సో ఇవన్నీ చూసుకొని ఈ 8 పాయింట్స్ గనక మీరు చూసుకొని మొబైల్ కొంటే మీరు బడ్జెట్‌లో గాని, ఏ రేంజ్‌లో అయినా గాని ఈ 8 కీ పాయింట్స్ మీరు చూసుకొని కొన్నట్లయితే మీరు మొబైల్ అయితే మంచి మొబైల్ అయితే తీసుకుంటారని చెప్పేసి నేనైతే ఆశిస్తున్నాను. సో ఇన్ఫర్మేషన్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.